పాడు జీవితము మామ ఒక 2 లక్షలు కావాలరా. 2 లక్షలు చాలా చాలు మామ. దానికి ఇందరూ మొహమాట పడుతున్నా ఉండి తెస్తా తీసుకో. ఇన్ని రోజులు నేను పొరంబోకు నా కొడుకు అనుకున్నాను మామ. నువ్వు ఇంత మంచోడు అని తెలియదు మామ. దాన్ని ఏముందిలే మామ తీసుకో. నువ్వు సూపర్ 2 లక్షలు బాగా రుతుగా. ఏమండి త్వరగా వచ్చి నన్ను తీసుకెళ్ళిపోండి. ఏంటే 10 రోజులు వస్తా అని చెప్పి మీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళావు, వెళ్ళిన 2 రోజులకే వస్తా అంటున్నావు. పిచ్చి ప్రేమ దీనికి నేనంటే. ఏంటో అండి వీళ్ళతో ఎంత గొడవ పడ్డా అంత మజా రావట్లేదు. మీరు రండి. తిప్పుమా నా వల్ల కదా మెడబట్టేసింది. ట్రై చేయమా. ఏమైంది మీ అమ్మకి? నిద్రలో మెడబట్టేసిందంటే ఇంకా మా అమ్మ ఇంట్లో ఏ పని చేయలేదు, అన్ని పనులు నువ్వే చేయాలి. ఉదయాన్నే స్టార్ట్ చేసేసినట్టున్నా. ఏమండి మీరు నిన్న తీర్చిన బంగారహారం డిజైన్ అంతగా బాగాలేదండి. ఇప్పుడు తగ్గిపోయినట్టుందే మెడ నొప్పి. బాబాయ్ ఎంత కావాలి? 3 రోజులుగా ఏం తినలేదు తాగలేదు. ఒక 100 రూపాయలు ఉంటే దానం చేయ బాబాయ్. ఓ అవునా, ఈ 1000 తీసుకో, ఖర్చులుకుంటది. అబ్బా ఏమి దానగుణమయ్యా, నీ దానగుణం నీ మొహం చూస్తుంటే నీకు ఒకటి ఇవ్వాలనుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయ. నువ్వు ఏ రోజైతే కష్టాల్లో ఉంటావో ఆ రోజే దీన్ని ఓపెన్ చేయ. మహాప్రసాదం. మావా మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదురా. అయ్యో అవునా, 10,000 ఫోన్ పే చేసే చూడు. ఏమండి మా చుట్టాలు లోన్ కోసం షూరిటీ అడుగుతున్నారండి. అయ్యో పాపం ఎన్ని కష్టాల్లో ఉంటారు, ఇటు షూరిటీ పెట్టేస్తా. సహాయమే కదా నేను చేస్తానులే. తీసుకోండి తీసుకోండి తీసుకోండి. సార్ మీరు షూరిటీ పెట్టి ఎగ్గొట్టారు, డబ్బులు మీరే కట్టాలి సార్. సార్ ఈఎంఐ అప్పు కట్టండి. ఈఎంఐ స్కూల్ బిల్ వచ్చేసింది, మొబైల్ బిల్. సిగ్గులేదా? కష్టాల్లో ఉన్నప్పుడే దీన్ని ఓపెన్ చెయ్యి. స్వామి నువ్వు ఎంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావు స్వామి? ఒకటి చెప్తా ఈయన, అతిగా తాగేవాడైనా కొంచెం ప్రశాంతంగా ఉంటాడేమో కానీ అతిగా జాలి గుణం గలవాడు బాగుపడినట్టు చరిత్రలో లేదు. ఇక చెప్తున్నా, అతి జాలి గుణం వద్దు. అర్థమైంది స్వామి. లవ్ మ్యారేజ్ చేసుకుని అనవసరంగా తప్పు చేశాను. మా అమ్మ నాన్న అప్పుడే చెప్పారు లవ్ మ్యారేజ్ వద్దే. నేను మంచిగా అరేంజ్ మ్యారేజ్ గానీ చేసుకోనుంటే నన్ను మా ఆయన ఇప్పుడు కారులో తిప్పుండేవాడు. ఎంత స్టైల్ గా ఉండేదాన్ని. ఎర్రతనంలో పెద్దోళ్ళ మాటలు వెనక తప్పు చేశాను. మీ అమ్మ జీవితం మా అమ్మ నాన్న మాటిని అరేంజ్ మ్యారేజ్ చేసుకోనుంటే 2 ఎకరాల పొలం 3 లక్షల కట్నం ఇచ్చుంటారు. తెల్లతోలు కదా, దీన్ని చూడంగానే నా కళ్ళు కనిపించా. లవ్ మ్యారేజ్ అని కుక్కలా దీన్ని వెంటపడ్డా. ఇంకెంత ఏమండి ఫోటో తీసుకుందామా? ఓకే అయితే ఇలా పెట్టండి. అదంతా చేయలేం. అరే తమ్ముడు నువ్వు కూడా చేయరా? నువ్వు కూడా చేయ. అదంతా అవుతానా, ఇట్టు పట్టాలంటాయి ఇట్ట. నువ్వు కాలేజ్ లో ఎంత మందితో చాట్ చేసావో, ఎంత మందికి లవ్ లెటర్స్ ఇచ్చావో అన్ని మీ ఆవిడ తిరిగి చెప్పేస్తా. ఇట్టనా పెట్టేది? ఎప్పుడు ఫోనేనా? నాతో కూడా కాస్త మాట్లాడొచ్చు కదా. మాట్లాడుతున్నాగా. ఎప్పుడు చూడు ఫోను ఫోను ఫోను. ఈ రోజైనా ఒక 2 మాటలు మాట్లాడొచ్చు కదా నాతో. సరే ఈ రోజు నీతోనే మాట్లాడతా, కానీ ఎవరి మీద చాడీలు చెప్పకూడదు, అది ఇది కావాలని మాత్రం అడగకూడదు. అది కాకుండా ఇంకేమన్నా మాట్లాడి ఏంటా? అది వద్దులే, మీరు ఫోనే చూసుకోండి. మీరు నోరు తెరిస్తే ఆ 2గా మాట్లాడేదే. హే మా మెడిపోయారా? 2 రోజుల నుంచి కనిపించలేదు. బయటికి వెళ్ళా చెప్పురా. కళ్ళు మూసుకో. మూసుకున్నా. ఏం కనిపిస్తుంది? చీకటిగా ఉంది. నువ్వు లేనా 2 రోజులు కూడా నా జీవితం కూడా చీకటమై అయిపోయింది మావా. నా దగ్గర 1 రూపాయి డబ్బులు లేవు రే. ఈడో పెద్ద ఐశ్వర్యరాయ్, ఈడు కనిపిపోతే చీకటి అయిపోద్ది. సరే అన్న అయితే. పోండి పోండి అన్నా నేను ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంటే నీకు ఆనందంగా ఉంది కదా? అయ్యో లేదు చెల్లెమ్మ, పండగకు వచ్చారు, ఇంకా కొద్ది రోజులు ఉండమనే చెప్తున్నా, కానీ మీరు వెళ్తా అంటున్నారు. వెళ్ళిపోండి. ముందు గాలి కూడా తగ్గిపోయింది. అన్నా దేవుడు కూడా నన్ను పానీయట్లేదు, ఇంకొన్ని రోజులు ఉండిపోతా అన్నా. గాలి ఫుల్ అయిపోయింది, వెళ్ళిపోండి. జాగ్రత్త. హలో అవునా అమ్మా? వినేటప్పుడు మాట్లాడబాక, ఎన్నిసార్లు నీకు చెప్పేదా? అవునా సరే. ఇప్పుడు చెప్పు. అదేలే అమ్మమ్మ చచ్చిపోయిందంట, తినేటప్పుడు వద్దన్నావు అని చెప్పలా. పాపం రా అవ్వ, ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతుంది. ఒక పని చేద్దాం రా, టెంకాయలన్నీ మనమే కొనుక్కొని ఉండే వాళ్ళందరికీ పని చేద్దాం రా. వాళ్ళు హ్యాపీ, అవ్వ హ్యాపీ. సరేరా. అవ్వ బాగున్నావా? బాగున్నానయ్యా. నీ దగ్గర ఉండే టెంకాయలన్నీ మేమే కొంటాం. ఎంత అవ్వ? 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలా? ఒక టెంకాయ ఎంత అవ్వ? 50 రూపాయలు. వద్దులే. ఇంకేమరా విషయాలు? నీ ఫోటో స్టూడియో ఎలా నడుస్తుంది? ఏముందిరా, బయటికి వెళ్తే జనాలతో ఒకటే గొడవ. ఏమండి ఇలా రండి. నా పిల్లని పిలుస్తుంది. ఏంట్రా పిల్లని పిలిస్తే పరిగెత్తుకుంటే వెళ్ళిపోతావా? ఇంకో 2 సార్లు పిలవనే. ఏమండి ఇలా రండి. ఉండ్రా, గట్టిగా అరుస్తుంది. అరిస్తే పరిగిస్తావా? నాగేంద్ర ఇలా రా. పేరు పెట్టి కూడా పిలుస్తుందిరా. చూడరా, చెప్పులు అన్నాక బయట ఉండాలా, బట్టలు అన్నాక బీరువాలో ఉండాలా, పెళ్ళం అన్నాక మన కంట్రోల్లో ఉండాలి. పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టు. ఏంటే పేరు పెట్టి పిలుస్తున్నావు? ఓవర్ గరిసావంటే నలిపేస్తా. నా వెనక నా మచ్చా ఉన్నాడు.
పిలిచినట్టుంటాను వచ్చేసా. ఏమండి ఈ ఇల్లు ఎవరి పేరు మీద ఉందండి? మా నాయన పేరు మీద ఉంది. మీ నాయన పేరు అంటే అది మనదే, మనదంటే అది నాదే. ఆ? అత్త ఒక చైన్ వేసుకుంది కదా, అదంతా రియల్ గోల్డేనా? అవునే, అంతా ఒక 20 సవర్లు లాగా ఉంటది మా అమ్మకి. సూపర్ అండి, అదంతా నాకే ఇస్తారా? ఏం అది వాళ్ళ ఇష్టంగా. ఇవ్వకపోతే ఒప్పుకోను. ఇంకేం ఆస్తులు ఉన్నాయి? ఊరు బయట 5 ఎకరాల పొలం, ఇంకా ఇంటి ప్లాట్లు కూడా 2 ఉన్నాయి. అవునా? అవన్నీ నాకే ఇస్తారుగా? ఏమో వాళ్ళ ఇష్టమేగా. ఇవ్వాల్సిందే. ఇంకేమున్నాయి? ఒక కేసు ఉంది. ఏం కేసు? మా నాయన కష్టపడి సంపాదిస్తే వాళ్ళ చెల్లెలు, అదే మా మేనత్త, ఆస్తులో భాగం ఇవ్వాల్సిందే అని పట్టుబట్టింది. దానికి మంచిగా ఇంట్లోకి పిలిచి మా అమ్మ చేతులు పట్టుకుంటే మా నాయన పేక్ కోసేశాడు. ఏమ్మా మొన్నేదో సైన్ అడిగినావు కదా, ఇంట్లో రైస్తా. వద్దులే అత్త. పాపం భయపడినట్టుంది. ఏం కూర్రా అది? ఎట్టకనిస్తున్నారా నీ కంటికే? రోజు వంకాయ పులుసు వంకాయ పచ్చానా ఉతికేస్తా నిన్ను మీ అమ్మని. ఇద్దండి, ఎలా ఉంది? సూపరా. యారా వద్దంటే లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతావే, నీ పిల్లం బాగా చూసుకుంటుందా లేదా? డాడ్ మనం ఏం చెప్తే అదే, నా మాట కానీ వినలేదనుకో ఉతికేస్తా. సరేనా, జాగ్రత్త. యారా ఏం చేస్తున్నావు? ఇప్పుడే నా పిల్లం కాళ్ళు నొక్కుతుంటే నొక్కించుకుంటాను నాన్న. నువ్వెక్కడున్నావు? ఒకసారి పైకి చూడు. చూస్తావేంటి? ఉతుకు. ఉతికేస్తా. జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా. అల్లుడు గారు జాగ్రత్తగా వెళ్ళండి. పోయి నాకు ఫోన్ చేయండి అమ్మా. పోయి నాకు ఫోన్ చేయండి అమ్మా. కదలటంలా బండి. అయ్యో డబ్ల్యూటీ మర్చిపోయినాను. రాకొస్తే డబ్బులు ఇవ్వడం మర్చిపోద్దా? రోజు ఎందుకు అంత తాగేస్తున్నా? అంతా పిల్లను మర్చిపోవడం కోసమేరా మా. ఇంతకీ ఎవర్రా పిల్ల? తాగి ఆ పిల్ల ఎవరో మర్చిపోయాను మావా.